న్యూస్కి స్వాగతం. నెల్లూరులో మద్యం దుకాణాల, బార్ల నిర్వహణపై కాంగ్రెస్ పార్టీ, ఓబీసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడులు, పాఠశాలలు, సచివాలయాలకు సమీపంలోనే బార్లు ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా ఓబీసీ చైర్మన్ సిరిసెల్ల నరేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పొదలకూరు రోడ్డులోని సంజీవ్ గాంధీ నగర్ వద్ద సాయిబాబా ఆలయానికి కేవలం 20 మీటర్ల దూరంలోనే బారు ఉందని ఆరోపించారు. సమీపంలో ప్రైవేట్ స్కూలు, సచివాలయం, బస్టాండ్ కూడా ఉన్నాయని తెలిపారు. 10-12 ఏళ్ల పిల్లలకు కూడా మద్యం విక్రయిస్తున్నారని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న బార్లపై ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉదయం 4 గంటలకే బార్లు తెరిస్తే కూలీలు పనులకు వెళ్లకుండా మద్యం బార్లకు వస్తున్నారని ఆరోపించారు. మద్యం వల్ల పేద కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జూలై 2న బార్లో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. సీసీ కెమెరాలను పరిశీలించి వాస్తవాలు బయటపెట్టాలన్నారు. ఈ వ్యవహారంపై కలెక్టర్కు ఫిర్యాదులు చేశామని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బార్లపై చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారని తెలిపారు. నా పేరు సిరివెల్ల నరేష్. నేను కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా ఓబీసీ చైర్మన్గా ఉన్నాను. నేను గత కొంతకాలంగా గుళ్ళకి, బడులకి దూరంగా మద్యం షాపులు, బార్లు ఉండాలా, మద్యం పాలసీ ప్రకారం గుళ్ళకి మినిమం 200 మీటర్ల డిస్టెన్స్లో ఉండాలి అని చెప్పని రూల్ ఉంది. అయినా కూడా ఈ మధ్య ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే రూల్స్ మార్చారు. ఆ రూల్స్ ప్రకారం గుడికి ఒక 50 మీటర్ల డిస్టెన్స్ ఉండాలని చెప్పన్నారు. పొదలకూరు రోడ్లో సంజీవ్ గాంధీ నగర్ దగ్గర పక్కన 20 మీటర్ల డిస్టెన్స్ సాయిబాబా గుడి ఉంటుంది. వెనకాల 30 మీటర్ల డిస్టెన్స్లో ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఇటు పక్క 10 మీటర్ల డిస్టెన్స్లో సచివాలయం ఉంది. ఈ పక్క ఎంతోమంది ప్రయాణికులు ఆగేటువంటి బస్టాండ్ ఉంది. అది ఏ రూల్స్కి అగ్రెస్ట్గా ఇచ్చారు, లేదా రూల్స్ ప్రకారం ఇచ్చారా అని చెప్పి మేము అడిగితే, మేము ఆ ఓనర్కి ఒకసారి ఇంటిమేషన్ అయ్యా, పక్కన గుడి ఉంది, భక్తులు వస్తున్నారు, ఆ గుడికి భక్తులు వస్తున్నారు, మీరు గుడిని ఈ యొక్క బార్ని టైం ప్రకారం 10 గంటల పైన ఓపెన్ చేసుకోండి అని చెప్పంటే, మేము మా ఇష్టం, మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డబ్బులు ఇచ్చుకున్నాం, మేము ఎంతో ఖర్చు పెట్టి లైసెన్సులు తీసుకున్నాం అని చెప్పని వాళ్ళు అది పనిగా మమ్మల్ని బెదిరించడం, నువ్వు ఎవరు చెప్పుకుంటావు చెప్పుకో అని చెప్పని బెదిరించడం జరుగుతూ ఉంది. మేము చెప్తున్నాం, సనాతన ధర్మం అంటే ఈ మధ్య కోట ప్రభుత్వం చెప్తాం సనాతన ధర్మం అంటే గుళ్ళకి బొట్లు పెట్టి, మెట్లకి బొట్లు పెట్టి దండాలు పెట్టడం కాదండి. సనాతన ధర్మం అంటే భక్తులకి దూరంగా, గుళ్ళకి దూరంగా మద్యం షాపులు, ముఖ్యంగా మద్యం వల్ల మన రాష్ట్రం పూర్తిగా చిన్న భిన్నమైపోతూ ఉంది. ఇక్కడ మీరు చూడండి ఒకసారి, పేద కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, ఎంతోమంది కూలి పనులు చేసుకునే వాళ్ళు అడ్డాపైకి 250 మంది పైచులకు పనులకు వస్తారు. కానీ వీళ్ళు ఉదయం 4 గంటలకు బారు ఓపెన్ చేస్తే వీళ్ళు పనికి పోకుండా బార్లో కూర్చొని మందు ఆగి అక్కడే పడి దుల్లాడుతూ ఉంటే వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబాలు ఏమైపోవాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇంకో విషయం, వాళ్ళు పనికే పోవచ్చు, బార్కి ఎందుకు పోవాలని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. మేము చెప్తాం, చిన్నపిల్లలకి 4 రోజులు థమ్సప్ దాపిస్తే 5వ రోజు నుంచి కూడా మాకు థమ్సప్ కావాలంటున్నారు. అలాంటిది మద్యపానాన్ని అడగరా? మద్యపానానికి ఎడిక్ట్ అవ్వట్లేదా? మీరు టైం ప్రకారం ఓపెన్ చేస్తే వీళ్ళు ఎందుకు మీ బార్లోకి వస్తారు? టైం ప్రకారం మీరు బార్లు ఓపెన్ చేస్తే 10 గంటల పైన ఓపెన్ చేసి మీరు కూలి పనికి పోతారా, మీ బార్కి వస్తారా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీరు వ్యాపారాలు చేసుకోండి, మేము వ్యాపారాలకు అడ్డు రావట్లేదు, కానీ పేద ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని మేము అంటూ ఉన్నాం. మొన్న ఒక జూలై 2వ తారీఖు ఒక మనిషి బార్ లోపల చనిపోతే అతను కల్తీ మద్యం దాకా చనిపోయాడా, లేదా హాస్టల్కి చనిపోయాడా అని తెలియదు, కానీ చనిపోయాడు. ఆ వ్యక్తిని పోలీసులు పిలిపించి ఇన్వెస్టిగేషన్ చేయించాలి మామూలుగా. కానీ అదేం లేకుండా, మానవత్వం లేకుండా మనిషిని కాలు పట్టుకుని లాక్కొచ్చి బయట పారేసి ఈ మనిషి కాగితాలు ఏరుకునేవాడు రోడ్డు మీద చచ్చిపోయాడని చెప్పని సృష్టించారు. అది కావాలంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు, వాళ్ళు సీసీ కెమెరాలు ఓపెన్ చేయొచ్చు. జూలై 2వ తారీఖు చెప్తున్నాను నేను, అది పనిగా జూలై 2వ తారీఖు అని. కానీ దాని మీద ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయలేదు. అందుకని చెప్తూ ఉన్నాం, పేద ప్రజలకి ఆటంకాలు కలిగే విధంగా ఈ బార్లు కానీ, మద్యం షాపులు కానీ ఉంటే మేము సహించేదే లేదు. కాంగ్రెస్ పార్టీ తరఫున మద్యం షాపులకి అగెనిస్ట్గా గుళ్ళకి, బడులకి, మేము వ్యాపారాలకు కాదు, గుళ్ళకి, బడులకి ప్రజలకి అందుబాటులో లేకుండా దూరంగా పెట్టుకోండి. మరి ఇళ్ల మధ్యలో బార్లు పెట్టడం, ఇళ్ల మధ్యలో మద్యం షాపులు పెట్టడం, వాళ్ళు కూలి పనులకు పోకుండా, స్కూల్స్కి పోకుండా, కాలేజీలకు పోకుండా, అయ్యా బార్లో ఎవరైనా మందు కొనుక్కోవాలనుకుంటే వయసు అడుగుతారు, 18 ఏళ్ళ 20 ఏళ్ళ అని చెప్పని. ఈ రోజున 10 ఏళ్ళ పిల్లోడు పోయినా మందు ఇస్తూ ఉన్నారు. ఇదే బార్లో ఎంతోమంది కనుపర్తిపాడులో వైన్ షాప్ ఉంది. ఆ వైన్ షాపులో మొన్న 15 ఏళ్ళ పిల్లకాయలు